తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నూతన ఏడాది పంచాంగ శ్రవణాన్ని ఆలకించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించారు. స్వామివారి సన్నిధిలో పూజాధికారులు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు రోజాకు దర్శన ఏర్పాట్లు చేశారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా తన కుమారుడితో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రోజా. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కరుగోర్మిల్లిలో ఇసుక అక్రమ రవాణాను స్థానిక యువత అడ్డుకుంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ దందాపై అధికారులకు కంప్లైంట్ చేసినా కానీ ఫలితం లేదు. దీంతో యువత ముందుకొచ్చి అక్రమ రవాణాను అడ్డుకుంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 7 ఇసుక ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSS PDCL తన అధికారిక యాప్లో పలు మార్పులు చేస్తూ కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఇందులో నూతనంగా బిల్ పేమెంట్స్, బిల్ హిస్టరీతో పాటు మరిన్ని సేవల్ని పొందుపరిచింది. వినియోగదారులు తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి పవర్ వోల్టేజ్ మీటర్, బిల్లింగ్ సమస్యలతో పాటు ఆప్షన్స్ నూతన యాప్లో ఉన్నాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్లో టీమిండియా అనుసరించిన విధానాన్ని ముంబై ఇండియన్స్ నమ్ముకుంది. వన్డే వరల్డ్ కప్ తరహాలో ఈ IPL పోరులో ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు స్పెషల్ మెడల్ను ముంబై యాజమాన్యం ఇస్తోంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్కు ఈ మెడల్ దక్కనుంది. ఢిల్లీ ముంబై మ్యాచ్లో క్రికెటర్ రోహిత్ శర్మకి ఈ మెడల్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రజలు. స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వతంత్ర న్యూస్ MD కృష్ణప్రసాద్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.